నమస్కారం. శ్రీ చదివే చిల్లర దేవుళ్ళు నవలను విని ఆనందిద్దాం. రెప్పవాల్తే ఉక్కిరిబిక్కిరై నోటితో గాలి పీల్చుకుంటున్న పీరిగాడు కనిపించాడు. వాని శవం కళ్ళల్లో ఆడసాగింది. కళ్ళు తెరిస్తే ఏ మూల నుంచో పీరిగాడు కర్ర పట్టుకొని వచ్చి బాదుతాడనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే ఆ దృశ్యం, కళ్ళు తెరిస్తే ఈ దృశ్యం. మరొక దృశ్యం పోలీసులు, సంకెళ్ళు, న్యాయస్థానం, ఉరికంబం. అవి తలుచుకుంటే ఒళ్ళు జలధరించింది. తప్పుకునే ఉపాయం? తన చావు బ్రతుకులు కరణం చేతుల్లో ఉన్నాయా? ఇన్నేళ్ళు అప్రతిహతంగా ప్రభుత్వం సాగించిన తాను కరణం ముందు చేతులు చాచి అడిగితే షరతులు పెడతాడా? పాని వింటాడో? తాయారంటే అతనికి ఇష్టం లేదు. పిచ్చివాడు. పిల్లను చూచి కాకుంటే ఆస్తిని చూచి పెళ్ళాడకూడదు. పెళ్లి తరువాత అది ఇష్టం కాకుంటే 100 మంది వస్తారు. తాను ఎందరితో సుఖించలేదు. వనజ పాపం. వనజ తల్లి కొత్త పెళ్లి కూతుర్ని పెట్టుకున్నాడు. ఇంకెంతోమంది ఆయన కళ్ళల్లో ఆడారు. తాను పొలం నుంచి వస్తున్నాడా సాయంకాలం. నీళ్ల బిందెలో నెత్తిన పెట్టుకొని ఇండ్లకు వెళ్తున్న ఆడవారు దొరవారు దొరవారు అని తప్పుకున్నారు. కానీ కుమ్మరి మళ్ళీ కుండ నెత్తిన పెట్టుకొని తన ముందు నుంచి వయ్యారంగా సాగిపోతుంది. ముందు నుంచి వస్తున్న వాడెవడో దొరా దొరా అనేసరికి బెదిరి పక్కకు తప్పుకుంది. వెనుక ఇంటి చూరులోంచి పొడుచుకొని వచ్చిన వాసం గుచ్చుకొని కుండ పగిలిపోయింది. వంటి నిండా స్నానం చేసినట్లు నీళ్లు పడ్డాయి. తానలాగే నుంచుండిపోయాడు. క్షణం సిగ్గుతో కుంచించుకుపోయి చేతులు కప్పుకొని తల వంచుకుంది మళ్ళీ. దగ్గు దగ్గి సాగి వచ్చాడు తాను. ఆ దగ్గులోని ఆంతర్యం తెలుసు మదార్సాబ్కు. రాత్రి మళ్ళీ వచ్చింది గడీకి కుమ్మరి మళ్ళీ. ఎన్నో దృశ్యాలు ఆయన ముందు మసలాయి. ఒక్కొక్కటి తలుచుకుంటే గుండెను రంపం పెట్టి కోసినట్లనిపించింది. తానెన్ని పాపాలు చేశాడు. అవన్నీ ఊరికనే పోతాయా? ఛ! ఏమి ప్రభుత్వం, ఏం దొరతనం! ఉరిత్రాడు ఆయన ముందు వ్రేలాడింది. కేక పెడదామనుకున్నాడు. గొంతు పెకలలేదు. ఎవరో గొంతును పట్టి నొక్కుతున్నట్లు అనిపించింది. ఉరిత్రాడు ఎలా తప్పాలి? సారంగపాణి. అతడు తన మాట వింటాడా? ఎందుకు వినాలి? ఎందుకు వినడు? తాను అతనికి చేసిన మేలేమి? బెత్తంతో బాదాడు. సంగీతం వినిపించి తనను ఆనందపర్చాడు. మంజరిని బ్రతికించాడు. ప్రతిఫలంగా? తాయారున కట్టడం ప్రతిఫలంగా కాదు. తనకు ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటాడు. వినడా? వినడా? ఎందుకు వినడు? వింటాడు. వినకుంటే ఎక్కడ బ్రతుకుతాడు? అసలు బ్రతుకుతాడా? ఆలోచనల్లోనే కోడి కూసింది. కోడి కూత కోసరమే ఎదురు చూస్తున్నారు రెడ్డిగారు. చీకటిలోనే బయలుదేరారు పాని గదికి. పాని ఇంకా నిద్రలేవలేదు. తలుపు తట్టారు రెడ్డిగారు. తలుపు తెరిచి చూస్తే రెడ్డిగారు. క్షణం చకితుడై చూచి నమస్కరించాడు పాని. ప్రతి నమస్కారం చేసి లోపలికి వచ్చి కూర్చున్నారు రెడ్డిగారు. పంతులు, నీతో ఒక మద్దతు కావాలి. నాతోనా? మీలాంటి వారికి నేనేం సహాయం చేయగలనండి? చేయలేస్తే చేస్తవా? ఇన్నాళ్ళ నుంచి సుఖంగా మీ పంచన ఉంటున్నాను. చేతనైనప్పుడు సహాయం చేయకుంటే కృతజ్ఞుణ్ణి అవుతాను కదండి. కృతజ్ఞుని మాంసం కుక్కలు తినవని సామెత ఉన్నది ఎరికేనా? తెలుసండి. అయితే తప్పక చేస్తానంటవా? చేస్తానండి. విశ్వాసం లేదా అండి నా మీద? చేస్తానన్నాగా, చెప్పండి. అచ్చా ఇను. పీరిగాన్ని చంపాలని కొట్టలేదు. ఆయుప్పట్టున తగిలి చచ్చిండు. కొట్టాలని కొట్టలేదంటాడు. తాను చూస్తుండగానే నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నాడు. ఎన్నాళ్ళ నుంచి అంటున్నాడు పీరిగాడు దొరికితే చావగొడతానని. ఇప్పుడేమో ఈ మాటలంటున్నాడు అనుకున్నాడు పాని. చాకలి నా కొడుకు చావు నా ప్రాణం మీదకొచ్చేటట్లున్నది. ప్రాణం చాకలిది చౌకైంది. దొరది ప్రియమైంది ఉంటుందా? నిజాముద్దీన్ ఖతల్ అయిందని పోలీసులకు ఇత్తలా ఇస్తే నన్ను గిరఫ్తార్ చేస్తరు. ముకద్దమా అయితది. ఉరి పడ్తది. నిజాముద్దీన్ ఖతల్ను గురించి పోలీసులకు ఇత్తలా చేయకుంటే ముకద్దమా నడవదు. నిజాముద్దీను కరణం చేతులున్నడు.
కరణం కాడికి పోతే ఒక్క కోరిక కోరిండు. నీ చేతులున్నది అది తీరుస్తవా చెప్పండి. కరణానికి శానా జమీనున్నది. ఊళ్ళ పట్వారిగిరి ఉన్నది. నువ్వు తాయార్ను పెండ్లి చేసుకోవాలె. అయన్నీ నీకొస్తయి. గుండె ఆగినంత పనైంది పానికి. రెడ్డిగారు సైతం జవాబు కోసం నిరీక్షించసాగారు. పానికి ఇదంతా ఒక నాటకంగా కనిపించింది. తానీ ఊరికి వచ్చినప్పట్నుంచి ఇందును గురించి వలపన్నుతున్నాడు కరణం. ఇప్పుడీ రీతిగా తనను ఇరికించాలని చూస్తున్నాడనుకొన్నాడు. అందుకే ఆస్తి అనే ఎరవేస్తున్నాడు అనుకున్నాడు. దొరవారు పెళ్ళి జీవితానికి సంబంధించినది. ప్రేమలేంది ప్రేమించనిది పెళ్ళి సాధ్యపడదు. ప్రేమ శరీరానికి సంబంధించినది కాదు. అది మానసికం అయింది. మనసులు కలవంది పెళ్ళి సాధ్యపడదు. ప్రేమకు రూపానికి సంబంధం లేదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన ఆకర్షణ ఉంటుంది. అందమైన భార్యల్ని వదిలి అనాకారులైన వారి వెంటబడి తమ సర్వస్వం అర్పించే వారుంటారు. వారిలో వారికేదో ఆకర్షణ కనిపిస్తుంది. అలాగే మానవేతరములైన సాహిత్యాదుల్ని ప్రేమించి జీవితాలను వాటి కొరకై అర్పించిన వారున్నారు. వారలా ఎందుకు చేస్తున్నారో వారి మనసుకు మాత్రమే తెలుస్తుంది. మరొకరికి తెలియదు. ప్రేమ వైయక్తికమైంది. సంఘంతోనూ రాజకీయాలతోనూ దానికి అట్టే సంబంధం లేదు. ఎవరిని ఆకర్షిస్తారో చెప్పలేం. మనకు ఎంత అధికారం ఉన్నప్పటికీ సూర్యుడు లేనప్పుడు తామరలను వికసింపచేయలేం. చకోరం వెన్నెల కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. కానీ అన్యం భక్షించదు. ప్రేమ కోసం రాజ్యాలను త్యజించిన వారున్నారు. నాకు తాయారులో ఏ రకమైన ఆకర్షణ కనిపించడం లేదు. ఆమెలో వెర్రికామం ఉంది. అసలామె పుటకే పాపఫలం. అలాంటి దాన్ని నేనెలా ప్రేమించేది? ఎలా పెండ్లి చేసుకునేది? ఇక ఆస్తి విషయం. విషం తింటే 1,00,000 రూపాయలిస్తామంటే తింటామా? అలాగే నాకు ఆస్తి అవసరం లేదు. కావాల్సింది ప్రశాంతము, ఆనందమయము అయిన జీవితం. అది నాకు తాయారు వలన లభించదు. కాబట్టి క్షమించాలి. నేనామెను పెళ్ళాడలేను అన్నాడు పాని. పంతులు, తాయారు కోసం కాదు, నా ప్రాణం కాపాడడానికి పెండ్లి చేసుకో. ఇందనుక నేనెవరిని ఏదీ అడగలే. నిన్ను చేతులు చాచి అడుగుతున్నా, కాదనకు అని చేతులు పట్టుకొని, ఇవి చేతులు కావు కాళ్ళనుకో అన్నాడు. పానికి అసహ్యం అనిపించింది. ఒకసారి కరణం సరిగ్గా ఇలాగే బ్రతిమాలాడు. అప్పుడతడున్న పరిస్థితిలో ఇప్పుడితడున్నాడు. అప్పుడు చేతులు పట్టుకున్న కరణమే ఇప్పుడు తనను మొదలంటూ నాశనం చెయ్యడానికి చూస్తున్నాడు. ఇప్పుడు రెడ్డిగారి వంతు వచ్చింది అనుకున్నాడు పాని. ఈ పెళ్ళి కాక నా ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను అన్నాడు పాని కాస్త కరుకుగానే. నీ ప్రాణం చిల్లిగవ్వకు కొరగాదు. నేనేం చేసుకోను? నాకు ఉన్నది అదొక్కటే. అయితే తాయార్ను చేసుకోవు. అవును, చేసుకోను. ఆలోచించి అంటున్నావా? గట్టిగా అడిగారు రెడ్డిగారు. అవును. అయితే ఎల్లు నా ఇంట్ల నుంచి గర్జించారు రెడ్డిగారు. ముఖం ఎర్రబారింది. వణికిపోయారు. మంచిది అని కండువా వేసుకుని ఫిడేలు పెట్టె తీసుకుని, ఇన్నాళ్ళు మీరు నాకు ఆశ్రయమిచ్చారు. కృతజ్ఞుణ్ణి. ఇప్పుడు మీరు వెళ్ళమంటున్నారు. వెళ్తున్నాను. కానీ మంజరి. మాట పూర్తి కాకముందే చెంప చెల్లుమంది. మొనగాడు నీతులు చెప్పుతాండు అని చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయారు రెడ్డిగారు. చెంప చెల్లుమనే వరకు కళ్ళనీళ్లు దుమికాయి పానికి. చేత్తో చెంప చూసుకున్నాడు. పొంగింది. గది గడప దాటి బంగ్లాలోనికి దిగి మెట్లవైపు చూచాడు. ఎవరైనా కనిపిస్తారేమోనని. ఎవరూ కనిపించలేదు. బయటి మెట్లవైపు చూశాడు. ఎవరైనా కనిపిస్తారేమోనని. ఎవరూ కనిపించలేదు. బయటి మెట్లు దిగి వెళ్ళిపోయాడు. గేటు దగ్గరికి వెళ్తే లోనికి ప్రవేశిస్తున్న వెంకటి కనిపించాడు. ఏదో అడుగుదామనుకున్నాడు పానిని. కానీ అతనిలోని దుఃఖం చూసి అడగలేదు. పాని గేటు దాటాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూచాడు పాని. ఇన్నాళ్ల నుంచి ఉన్న గది కనిపించింది. జీవితానికి సంబంధించిన అనేక దృశ్యాలు, వృత్తాంతాలు గుర్తుకు వచ్చాయి. అతను ఒక నిట్టూర్పు విడిచి సాగిపోయాడు. అతడు నేరుగా నారయ్య ఇంటికి వెళ్ళాడు.
పానిని చూచి నారయ్య చకితుడై నిలిచిపోయాడు. ఏం పంతులు, ఇయ్యాలప్పుడు ఇట్లా వచ్చినవు అని అడిగాడు. సీత ఉందా అంటూ అతని మాటకై ఎదురు చూడకుండానే అతన్ని తప్పుకొని లోనికి ప్రవేశించి సీతా అని పిలిచాడు పాని. నారయ్యకేమీ అర్థం కాక వెనక్కు మళ్ళీ పాని దగ్గరకు చేరి ఏం పంతులు, ఏమైంది అని అడిగాడు. ఈలోగా సీత తల్లి వచ్చారు. పాని జరిగినదంతా సంక్షిప్తంగా చెప్పేశాడు. అటూ ఇటూ చూచి చెవిలో చెబుతున్నంత మెల్లగా, కరణం శాన బద్మాషు, నా తాన మళ్ళా 3 నూర్లు కాజేసిండు. అడుగుతే జమీను లంబాడోళ్ళ పేరనే ఉన్నది. నన్నేం చేయమంటావు అన్నాడు. లంబాడోళ్ళతోటి జగడం పెట్టుకుంటే ఎక్కడ దొరకపట్టుక చంపుతరో అని జమీను కూడా ఇడిచిన అన్నాడు నారయ్య. పాని కోపం పొంగింది. దిగమింగాడు. ఇంత పాపం ఊరికే పోతుందా అన్నాడు నిట్టూర్చి. తర్వాత సీత, నువ్వు నన్ను మామ అని పిలిచావు. ఇప్పుడు నీ మామయ్య వెళ్ళిపోతున్నాడమ్మా. నువ్వు అత్తవారింట్లో ఉన్నా తల్లిగారింట్లో ఉన్నా సంగీతం మరవకు. ఈ మామను మర్చిపోకు. కోడలుకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు తల్లి. నా సర్వస్వం ఇదిగో ఈ ఫిడేలే అని ఫిడేలు పెట్టెమూత తీసి అందులో ఫోటోలు జేబులో పెట్టుకుని, తల్లి నీ మామ తరపున బహుమతి అని సీతకు అందించాడు. కళ్ళు చెమ్మగిల్లాయి. మామయ్య వెళ్ళిపోతున్నావా అన్నది సీత. గొంతు జీరబోయింది. విధి లేనట్లుగా ఫిడేలు అందుకుంది. అక్కయ్య, వస్తానమ్మా. ఈ తమ్ముణ్ణి మర్చిపోకేం అన్నాడు పాని. నారయ్య భార్య అశ్రువులు రాల్చింది. నారయ్య గారు, వస్తాను. నేనేదైనా పొరపాట్లు గాని తప్పులు గాని చేస్తే క్షమించండి అన్నాడు పాని. టపటపా కన్నీరు రాలింది. వెనక్కు తిరిగి సాగిపోతున్నాడు. అంతా కర్మనాయన అన్నది గుమ్మం దాకా సాగనంపడానికి వచ్చిన సీత తల్లి. పాని మలుపు తిరిగే వరకు చూచారు ముగ్గురు. ఎంత మంచివాడు అనే మాట ముగ్గురు సుమారు ఒకేసారి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. పాని కరణం ఇంటికి వెళ్ళాడు. ఏమో, ఇంత పొద్దున వచ్చినవు? కరణం విజయగర్వం వ్యక్తపరుస్తూ అడిగాడు. తాయారు లేచిందా? లోపలికి వెళ్ళి చూచాడు. మేల్కొని మంచం మీద పడుకొని ఉంది తాయారు. పానిని చూచి లేచి కూర్చుంటూ, రా పంతులు అంది చిరునవ్వు నవ్వుతూ. ఆ నవ్వులో ఎన్నో గంభీరార్థాలున్నాయి. అవి ఆమెకు తెలుసు, పానికి తెలుసు. పాని తాయారు పక్కనే కూర్చున్నాడు మంచం మీద. తాయారు, నీవు నన్ను ప్రేమించావు. అందుకు కృతజ్ఞుణ్ణి. అయితే ఎందుకో చెప్పలేను కానీ నువ్వంటే నాకు ప్రేమ కలగటం లేదు. నీ ఆస్తినంతా ఇస్తానన్నావు. అంతకంటే త్యాగం ఏం కావాలి? కానీ నాకు ఆస్తితో పనిలేదు. నిన్ను కపటంగా ప్రేమించలేను. ముందు పెళ్ళాడి తర్వాత నీ జీవితం నా జీవితం రెండూ దుఃఖమయము చేయడం నాకిష్టం లేదు. నీ మాట నెగ్గింది అని జరిగినదంతా సంక్షిప్తంగా చెప్పాడు. తాయారు, భార్యగా నిన్ను ప్రేమించలేను, కానీ మరొక విధంగా ప్రేమించగలను. ఈ ఊళ్ళోనే నన్నొకరు అన్నను చేసుకున్నారు, ఒకరు మామను చేసుకున్నారు. నేను నిన్ను చెల్లెల్ని చేసుకుంటున్నాను. చెల్లి, ఈ అన్నను మర్చిపోకు. ఈ అన్న ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడకు రాకముందు నేను నీకు తెలియదు, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను మరిచిపోకు. నీకు బహుమతిగా ఇవ్వడానికి కూడా నా దగ్గరేమీ లేదు అని జేబులోంచి కొన్ని ఫోటోలు తీసి, ఇదిగో ఇవి నీ ఫోటోలు. ఎక్కడున్నా నీ క్షేమం కోరుతుంటాను. వస్తా అని లేచి నుంచున్నాడు. ఇదే ఆఖరు మాటంటావా? అవును తాయారు, క్షమించు, వెళ్ళి వస్తా అని అడుగు ముందుకు వేస్తే కరణం కనిపించాడు. అతని కళ్ళు చెమ్మగిలి ఉన్నాయి. పంతులు, నువ్వు తాయార్ను పెండ్లి చేసుకోకుంటే మానే, మా ఇంట్లోనే ఉండు అన్నాడు కరణం. కృతజ్ఞతలు, ఉండలేనండి అని దూసుకొని వెళ్ళిపోయాడు పాని కన్నీరు తుడుచుకుంటూ. ఎంత మంచోడు అన్నమాట తనకు తెలియకుండానే తండ్రి కూతురు నోట వెలువడింది. ఇద్దరూ ఒక్కొక్క ఫోటో చూడసాగారు. దొర బెత్తం ఎత్తి ఉన్నాడు. పీరిగాడు ఉక్కిరిబిక్కిరై నోటితో గాలి పీలుస్తున్నాడు. చిక్కిండు దొర అని కేక వేశాడు కరణం.
మామూలుగా పలహారపు పళ్ళెం తీసుకెళ్ళింది వనజ పాని గదికి. పాని కనిపించలేదు. చొక్కా కనిపించలేదు. చెప్పులు కనిపించలేదు. కెమెరా వేలాడుతోంది. స్నానానికి వెళ్ళాడేమో అనుకుంది. చూస్తే ఫిడేలు పెట్టే కనిపించలేదు. గుండె జల్లుమంది. స్నానాల గదికి పరిగెత్తింది. అక్కడా లేడు. తిరిగి వస్తుంటే కనిపించాడు వెంకటి. పంతులు కనిపించాడా? ఆదుర్దాగా అడిగింది. పోయిండు గదా. యాడికి? పొద్దున్నే పోయిండు ఫిడేలు పట్టుకొని. గుండె ఆగినంత పనైంది వనజకు. లిప్తపాటు కళ్ళు చీకట్లు కమ్మాయి. అవయవాలు స్పందనం మానేశాయి. వనజమ్మ అనే పిలుపు వినగానే తానింకా జీవించే ఉన్నానని తెలుసుకోలేదు. వెంకటి చెవిలో చెప్పాడు జరిగిందంతా. దొర చెప్పిండు అన్నాడు. ఆ అని మంజరి దగ్గరకు పరిగెత్తింది. మంచం మీద పడి ఉన్న మంజరి కాళ్ళమీద పడి బోరుమని ఏడ్చింది. అన్న వెళ్ళిపోయిండు. అన్నయ్యను పిలిపించు అని ఏడ్చింది. మంజరికి ఏమీ అర్థం కాలేదు. లేచి కూర్చుంది. అన్నయ్యెవరు? యాడికి పోయిండు? పంతులెళ్ళిపోయిండు. పంతుల్ను పిలిపించు. మంజరి గుండెలో ఫిరంగి పేలింది. పంతుల్ నీకు అన్నెట్ట? ఎప్పుడు పోయిండు? యాడికి పోయిండు? ఎందుకు పోయిండు? శరవేగంతో అడిగేసింది మంజరి. అన్నెట్లనో అటెన్క చెప్పుతా. ఎందుకు పోయిండో నాకెరికలే. వెళ్ళిపోయిండు మళ్ళా రాకుండా. అప్పుడు గాని అర్థం కాలేదు మంజరికి. మళ్ళా రాకుండా పోయిండా? మంజరి కళ్ళల్లోంచి నీళ్లు దుమికాయి. నడు నాయనకాడికి అని పరిగెత్తింది లేడిలా. నీరసం ఎక్కడ పోయిందో. ఏమమ్మా గిటెందుకొచ్చినవ్? మంచం మీది నుంచి లేస్తూ అడిగారు రెడ్డిగారు. పంతుల్నెల్లగొట్టినవా? అవ్. ఎందుకు? అదంతా నీకెందుకు? అయితే నేను చస్తా గట్టిగా అన్నది. అదేంది? కరుకుగా అడిగాడు. పాటలేంది బతకలేను. నాకు చావు దగ్గర పడ్డది అని ఏడ్చేసింది మంజరి పెద్దగా. రెడ్డిగారు మండిపోయారు. మంజరి మంచం మీద పడిపోయింది స్పృహ తప్పి. రెడ్డిగారు చల్లబడ్డారు. వాస్తవంగా మంజరి మళ్ళీ మనిషి అయిందంటే పాని పాట వల్లనే. వెళ్ళగొట్టేప్పుడు కోపంలో అది గుర్తుకు రాలేదు. నిజంగా మంజరి చనిపోతుందేమో. పానిని వెళ్ళగొట్టి తప్పుడు పని చేశాననుకున్నారు. నిజంగా ఎంత మంచివాడు. మరెవర్ని ఆ పాట పాడేవాణ్ణి పిలిపిద్దామనుకున్నారు మంజరిని రక్షించడానికి. కానీ ఆ చుట్టుపట్లలో ఎవరూ లేరు. ఉన్నా పానిలా పాడగలరా? అతని పాట గుండెల్ని కరిగిస్తుంది. సంగీతం రాళ్లను కరిగిస్తుందని చెప్పాడు. పంతులర్రల ఈ తస్వీరు దొరికింది అని పరిగెత్తుకొచ్చి దొప్పుతూనే అందించాడు వెంకటి. చచ్చిపడి ఉన్న పీరిగాన్ని కాల్తో రెడ్డిగారు తంతున్న ఫోటో అది. అది చూచి కళ్ళు చీకట్లు కమ్మాయి. ఒళ్ళు తూలింది. చెమటలు పట్టాయి. చేతిలో పటంతో తూలిపోతూ కాళ్ళు అదిమిపట్టి నుంచున్నారు. పాని వెళ్ళిపోయాడు. తన గుట్లన్నీ పట్టుకొని పోయాడు. తనకు ఉరిశిక్ష వేయిస్తాడేమో. అతనికి లోకమంతా తెలుసు. పోలీసులకు చెబితే తనకు ఉరిశిక్ష. ఉరి ఉరి. వెంకటి అని పిలుపు కాదు, గర్జన. మదార్సాబ్ను పిలు. మంచిద్దొరా. క్షణంలో మదార్సాబ్ వచ్చేశాడు. పంతులు పరారయ్యిండు. పంతుల్ను పోనీయొద్దు. పట్కరావాలే. నాల్గేపులా మనుషుల్ని తరుము. రానని తక్రార్ చేసిండనుకో అని కళ్ళతో చూచారు. ఎరికైందా అన్నారు. అచ్చా సాబ్. జల్దీ కావాలే. జీ హుజూర్ అని వెళ్ళిపోయాడు మదార్సాబు. అప్పుడు గాని మంజరి గుర్తుకు రాలేదు రెడ్డిగారికి. మంజరి దగ్గరికి వెళ్తే కలికం వేస్తున్నాడు వైద్యుడు. మంజరికి స్పృహొస్తే పక్కనే కూర్చొని తల నిమురుతూ, తల్లి పంతులు కోసం మనుషుల్ను పంపిన. యాడున్నా పట్టుకురమ్మన్నా. పంతులొస్తడు, పాట పాడతడు అన్నారు రెడ్డిగారు. మంజరి గుండెలో ఆశాలత చిగురించింది. కళ్ళలో ఆశ కనిపించింది. లేచి వెళ్ళి తన గదిలో పడుకుంది. వనజ తన కథనంతా పూసగుచ్చినట్లు చెప్పింది మంజరికి. అనుకోకుండానే మంజరి కళ్ళ వెంట కన్నీరు జారింది. వనజ, నిన్ను తెలుసుకోలేదు. నువ్వు పానిని ప్రేమిస్తున్నవనుకున్నా. నాకు అడ్డం వస్తున్నవనుకున్నా. ఆ కోపంతోనే చెంప మీద కొట్టిన. పంతులు ఎంత మంచోడు అన్నది. దాసి సరళ వచ్చింది. పాని వెళ్ళిపోవడానికి గల కారణం
దొర వెళ్ళగొట్టడం వగైరా కథంతా చెప్పింది. అది విని దుఃఖం పొర్లివచ్చింది మంజరికి. నేనెంత పాపిష్టిదాన్ని అని ఏడ్చేసింది. రెడ్డిగారు రావడం చూచి వనజ, సరళ లేచి నుంచున్నారు. రెడ్డిగారు మంచం మీద కూర్చొని ఏడ్వకు తల్లి, మళ్ళీ మూర్ఛ వస్తది అన్నారు తల నిమురుతూ. కొంతసేపు అలా కూర్చుని అవి ఇవి చెప్పి ఓదార్చాడు. ఆ తర్వాత వెళ్ళిపోయారు. మరొక దాసీది వచ్చి పాని నారయ్య ఇంటికి వెళ్ళిన వృత్తాంతము, కరణం ఇంటికి వెళ్ళడము, కరణం ఉండమన్నా ఉండకుండా వెళ్ళిపోవడము వగైరాను గూర్చి పాని మంచితనాన్ని తెలియజేసేటట్లు చిలువలు పలువలు కల్పించి చెప్పింది. అది వింటూనే మంజరి హృదయం దుఃఖంతో నిండసాగింది. చివరకు హృదయం నిండి కళ్ళ ద్వారా ప్రవహించింది. పెద్దగా ఏడ్చి స్పృహ తప్పి పడిపోయింది. రెడ్డిగారు గదిలోకి వెళ్ళి ఆలోచిస్తున్నారు. మంజరి జబ్బేమిటి? వైద్యునికే తెలియడం లేదు. పాని దగ్గర ఏమైనా మంత్రం ఉందా? ఏమో, మంత్రాలు కూడా వచ్చునేమో అతనికి. మంజరి విలపించేది నిజంగా పాని పాట కోసరమేనా? పాని కోసం కాదు. కాదు, నిజమే. పాని మంత్రం పారిందేమో. విరుగుడు చేయిస్తే? విరుగుడు? పీరిగాని హత్య. అవును, అది ముఖ్యం. గోరు చుట్టు మీద రోకటిపోటులా అయ్యింది. ఏం చేయాలి? ఏం చేయాలి? మెదడు చీల్చుకొని ఆలోచించసాగాడు. కరణం రిపోర్టు చేశాడేమో. చేస్తే పోలీసు బలం వస్తుంది. బేడీలు పడతాయి. డబ్బు డబ్బు తింటాడా అమీను? డబ్బు తిని మోసం చేస్తే తానేం చేయగలడు? ఎలా? ఎలా? పీరిగాని పెండ్లాం పీరి. అవును, అదే మంచిది. అదే, తన భర్త బ్రతికి ఉన్నాడంటే పోలీసేం చేస్తుంది? ఊళ్ళోంచి సాక్ష్యం రాకుండా చూడాలి. డబ్బు చిమ్మాలి. తాను మంచివాడు అనిపించుకోవాలి. గుళ్ళో సంతర్పణలు. ఇంకా పేదలకు బట్టలు దానం చేయాలి. ఇంకా పీరికి భూమి ఇవ్వాలి. వెంకటిని పిలిచి పీరిని పిలిపించాడు. దుఃఖం మూర్తీభవించిందా అన్నట్లుంది ఆమె. వచ్చి కాళ్ళమీద పడి ఏడ్చింది. దొర పోరలు దిక్కులేనోండ్లయిండ్రు అని రెడ్డిగారు కన్నీరు కార్చారు. జనం అది చూచి ఆశ్చర్యపోయారు. వారెన్నడూ రెడ్డిగారి కన్నీరు చూడలేదు. పీరి, ఇదిగో పీరిగాడు చచ్చిండు. అందరం పోయేటోళ్ళమే. ఇయ్యాల వాడు, రేపు నేను. దుఃఖపడకు. పిల్లల్ను తీసుకొచ్చి గడిల్నే ఉండు. పీరిగాని దినవారాలు బాగా చేయించు. ఎంత మైకం కావాలనో తీసుకపో అని ఓదార్చాడు. దొర, నీ బాంచదాన్ని. ధరమదొరలు. దేవుడిట్లా రాసిండు మొకాన. మీరేం చేస్తరండి అని ఏడుస్తూనే అన్నది. ఏడుస్తూనే వెళ్ళిపోయింది. సాయంకాలానికి తిరిగి వచ్చాడు మదార్సాబ్. దొరవారి గదిలోకి వెళ్ళి చంకలో దాచి తెచ్చిన కత్తి చూపించాడు రెడ్డిగారికి. అది రక్తరంజితమై ఉంది. ఆ రక్తం రెడ్డిగారి కళ్ళలో చేరింది. రానన్నడులే. అవు దొర. సరేగాని చీమకు తెల్వద్దు పో అని డబ్బు ఇచ్చి పంపేశారు. పంతుల్ని కూడా చంపించాడా తాను? పంతులేం చేశాడు తనకు? పంతులు కీడు చేశాడు. స్తంభాన్ని ఆనుకొని నుంచున్న పాని, పాట పాడుతున్న పాని, ఫోటోలు తీస్తున్న పాని, బెత్తపు దెబ్బలు తిన్న పాని, చెంపదెబ్బ తిని వెళ్ళిపోతున్న పాని. ఎంత దృఢ నిశ్చయం కలవాడు! ఆస్తి కరణీకం ఇస్తానన్నా పెళ్లికి అంగీకరించలేదు. తర్వాత తనను వెళ్ళగొడతానని ప్రతీనబూనిన తాయారు దగ్గరికి సైతం వెళ్ళాడు. కరణం ఉండమన్నా ఉండకుండా వెళ్ళిపోయాడు. తనను ఇరికించదలుచుకుంటే కరణం అండ ఇవ్వకపోయాడా? కాదు, అతడలా అనుకోలేదు. అనవసరంగా చంపించాడా? అవును, అవును, నిండు ప్రాణం. అది విద్వాంసుడు. తనకు మేలు చేసినవాడు. తానెంత క్రూరుడు! ఎందుకలా చేశాడు? తన రక్షకు. తన కోసం ఎందరి ప్రాణాలు తీస్తాడు? పీరిగాడు. దొర చంపకుండ్రి, పిల్లలు గలోన్ని. పీరిగాని మాటలు పదే పదే వినరాసాగాయి. పీరిగాడు కర్ర పట్టుకొని తన మీదికి వస్తున్నాడు. ఇంకొకడు అదెవరు? పాని బాకు పట్టుకొని వస్తున్నాడు. ఒకవైపు పీరిగాడు, మరొక వైపు పాని. ఇద్దరూ మనుషులా? కాదు, దయ్యాలు. ఓ అని కేకవేతామని నోరు తెరిచారు. మాట రాలేదు. ధ్వని బయటపడలేదు. ఎవరో గొంతు నులుముతున్నారు. మెడ పట్టుకొని కూర్చున్నారు. 2 చేతులు తాకాయి వేలికి. తన 2 చేతులతో వాటిని తొలగించడానికి ప్రయత్నించారు. ఊపిరిపోతుంది. గాలి ఆడ్డం లేదు. అతి కష్టం మీద చేతులు తొలగించారు. కత్తి గొంతులో గుచ్చవచ్చాడెవరో.
ఆ అని జరిగారు. కత్తి ముఖాన గుచ్చుకుంది. ముఖాన రక్తం రక్తం రక్తం. కెవ్వమని కేక పెట్టారు. గడి మొత్తం గదికి చేరింది. గదిలో దీపాలు కదిలిక లేకుండా వెలుగుతున్నాయి. రెడ్డిగారు మంచంలో పడి తనుస్తున్నారు. ఇందిరమ్మ మంచం మీద కూర్చుని భుజం మీద చెయ్యి వేసింది. రొప్పుతున్నారు రెడ్డిగారు. ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. మాట రావడం లేదు. మాట పెకిలించడానికి ప్రయత్నిస్తూ నొసట చెయ్యి పెట్టుకున్నారు. ఇందిరమ్మ నొసట చెయ్యి పెట్టి చూచింది. కొంతసేపటికి ఆయాసం తగ్గింది. దొరసాని నొసలు తుడువు, నెత్తురున్నది అన్నారు. నెత్తురేమీ లేదు అన్నది ఇందిరమ్మ. అట్లంటవు అని నొసలు చేత్తో చాచి చూచుకున్నారు. ఇదిగో నెత్తురు లేదంటవు అని చెయ్యి చూపించారు. ఇందిరమ్మకు రక్తం కనిపించలేదు. రెడ్డిగారికి కనిపించడం మానలేదు. వైద్యుడు ఊళ్ళో లేడు. గదిలో నుంచి ఎవరూ కదల్లేదు. ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు. తెల్లవారి అయ్యవారు వచ్చారు. నాడి చూశారు. అయ్యగారు ముఖాన నెత్తురున్నాది అని చేత్తో తుడుచుకున్నారు రెడ్డిగారు. లేదు గదా, ఉన్నదనిపిస్తున్నదా? అయ్యగారు ముఖాన నెత్తురున్నట్లనిపిస్తుంది. ఎంత తుడిచినా పోదు. ఎవరూ కనబడడం లేదంటారు. ఒంట్ల నెత్తురంతా ఒడిసి పోతున్నట్లనిపిస్తుంది. గొంతు పిసిగినట్లనిపిస్తుంది. మాట కూడా వెకలదొక్కొక్క పాలి. పూర కమారైపోయిన ఒక రాత్రిలా. జర మంచి మందియ్యండ్రి. లక్షణాలేమీ అర్థం కాలేదు అయ్యగారికి. పైత్యంగున్నది అని ఆనందభైరవి పైత్యాంతకం సానమీద రంగరించి తేనె కలిపి నాకించాడు. అయ్యగారు మంజరికెట్లున్నది? నిన్న మంచిగానే ఉండే. ఇవాళ మళ్ళీ మామూలుగానే ఉన్నది. ఇన్నాళ్ళ నుంచి చెప్పకూడదని ఊరుకున్నగాని చిందొర్సానికి రోగమేం లేదు. మనోవ్యాధి పట్టుకున్నది. మనసును బాగుపర్చే మందులు నా దగ్గర లేవు. బస్తీకి తీసుకుపోవడం మంచిది. ఎవరు తీసుకుపోతరు? నేనిట్లయినా నాకు జర తగ్గుతే తీసుకుపోతా. తగ్గుతదా అని కళ్ళలోకి చూచారు రెడ్డిగారు. తగ్గుతుంది, కానీ ఆలస్యం అవుతుంది. మందుల కంటే ఎక్కువ దైవచింతన అవసరం. విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం పారాయణం చేయించాలే. సరే చూడురి ఎవరినన్నా. చూస్తున్నారు గదా, నేనిట్లా పడిపోయిన్నా. సంతర్పణ పెట్టించాలనుకుంటున్నా. ఏమంటరు? మంచిది. అన్నదానాన్ని మించిన దానం లేదు. పారాయణానికి అర్చకునికి చెప్పుతా. ఎట్లనైనా చేయిరి. మీ చేతుల్నే ఉన్నా. ఊరంతా అన్నాలు పెట్టిస్తా. అబ్బబ్బా, గొంతుల పొడిచినట్లయింది అని విలవిల్లాడారు. చూస్తూ ఉండిపోయాడు వైద్యుడు. ఏమీ చేయలేకపోయాడు. కొంతసేపు కూర్చొని వెళ్ళిపోయాడు వైద్యుడు. చేసిన పాపం ఊరికే పోతుందా అని గునుసుకుంటూ. రెడ్డిగారు పెద్దగా డోకుతున్న ధ్వని వినిపిస్తే మంజరి తప్ప గడి యావత్తు రెడ్డిగారి గదిలో చేరింది. చూస్తే రక్తం కక్కేశారు రెడ్డిగారు. మరొకసారి ఓక్ అని వాంతి చేసుకున్నారు రెడ్డిగారు. ఇందిరమ్మ కనతలు పట్టుకుంది. దోసెడు రక్తం పడింది. డీలాపడి మంచంలో పడిపోయారు రెడ్డిగారు. ఇందిరమ్మ కళ్ళల్లోంచి జలజలా కన్నీరు రాలింది. కూతురట్లా, భర్త ఇట్లా పంతుల్ని కొట్టడం, వెళ్ళగొట్టడం వల్లనే ఇదంతా జరుగుతుంది అనుకుంది. దేవుని వంటి వాణ్ణి బాధపెడితే దైవం ఇలా అందర్నీ యమయాతన పాలు చేస్తున్నాడనుకుంది. రెడ్డిగారికి వెచ్చగా కప్పి పడుకోబెట్టి అయ్యవారి కోసం ఎదురు చూడసాగింది. దాసీది ఆ గదిని శుభ్రం చేసింది. ఊరంతా తెలిసిపోయింది. అయినా ఒక్కరూ రాలేదు చూడ్డానికి. అయ్యవారు ఆదుర్దాగా వచ్చారు. నాడి పరీక్షించారు. డొక్క చూచారు. గొంతు చూచారు. నుదుటి మీద పట్టీ వేసి మందు త్రాగించి బయటికి వచ్చి దొరసానిని పిలిచారు. ఇద్దరి రోగాలు నా చెయ్యి దాటి పోయినాయి. బస్తీకి తీసుకువెళ్ళండి. ఆలస్యం మంచిది కాదు. బండి మీద ప్రయాణం చెయ్యరాదు. మేనాలు ఏర్పాటు చేయించండి అని చెప్పి వెళ్ళిపోయినారు. ఇందిరమ్మ ప్రాణాలు పైపైనే పోయినాయి. అయినా స్థైర్యం తెచ్చుకుంది. పెద్దగుమాస్తా పిచ్చయ్యను పిలిపించి మేనాలు ఏర్పాటు చేయించమని చెప్పింది. పిచ్చయ్య చాలా ప్రయత్నించాడు. అయినా మేనా మొయ్యడానికి చాకళ్ళు రాలేదు. డబ్బిస్తామన్నాడు, గింజలిస్తామన్నాడు. కరణం అండ చూచుకుని ఎక్కొట్టారు వారు. నిన్నటిదాకా కుక్కల్లా పడి ఉన్నవారు నేడు సింహాలై కూర్చున్నారు. పరిస్థితంతా ఇందిరమ్మకు వివరించి చెప్పి ఇక ఊళ్ళో ఉండడం మంచిది కాదు. కచ్చడాలు తయారు చేయించిన బయలుదేరండి. రాత్రికి ఈడుంటే జర ప్రమాదమే అన్నాడు. ఇందిరమ్మకంతా అయోమయంగా తోచింది.
ఏదో పిచ్చి పిచ్చిగా అనిపించింది. నీరు కారిపోయింది. ప్రభుత్వమే ఇంతేమో అనుకుంది. ఒక బండ్లో వనజ, మంజరి, మరొక బండ్లో రామారెడ్డి గారు, ఇందిరమ్మ, ఇంకొక బండిలో సామాను, మరొక బండిలో దాసీలు, పిచ్చయ్య ఉన్నారు. బండ్లు బయలుదేరుతుంటే గడి వైపు తెరిపారా చూచి, దొరసాని, మళ్ళా ఈ గడి చూస్తనా అన్నారు రెడ్డిగారు. గొంతు బొంగురుపోయింది. కన్నీరు కనుకొలకుల్లో నిలిచింది. ఇందిరమ్మ కూడా దిగజారిపోయింది. కానీ అయ్యగారు చెప్పిండు బాగైతదని ధైర్యం చెప్పింది భర్తకు. ఏమో అన్నారు రెడ్డిగారు నిరాశగా. 4 బండ్లు సాగిపోతున్నాయి. నిర్మానుష్యమైన వీధుల్లోంచి, అరమూసిన తలుపుల్లోంచి చూస్తున్న ఆడవారు. ఇంత పాపం ఊరికే పోతాది అని తలుపులేసుకున్నారు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.